ఫ్రెండ్స్ మీ అందరూ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫేమ్ టు సబ్సిడీ తగ్గించినప్పుడు టీవీఎస్ వాళ్ళు ప్రైస్ అయితే ఎంతైతే పెరిగిందో అదే ప్రైస్ పెంచడం జరిగిందనమాట. ఎటువంటి సబ్సిడీస్ వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ ప్రైస్ కంట్రోల్ కానీ చేయలేదు. అదేవిధంగా ఈఎంపీఎస్లో కూడా ఎప్పుడైతే ప్రైజెస్ 10,000 నుంచి 12,000 దాకా పెరుగుతాయి అనుకున్నామో ఈ టీవీఎస్లో సంబంధించి ఐక్యూబ్ కానీ ఐక్యూబ్ ఎస్క్ అని, సో అదేవిధంగా పెంచుతారని ఎక్స్పెక్ట్ చేసాము అనమాట. ఈఎంపీఎస్లో సబ్సిడీ వచ్చేసి 10,000 వస్తుంది కాబట్టి మిగతా అమౌంట్ అంతా మన మీదకి వేస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ అలా కాకుండా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ టీవీఎస్లో వచ్చేసి ప్రైజెస్ని పెంచకపోగా ఇంకా ఒక మోడల్ మీద తగ్గడం జరిగిందనమాట. ఈ వీడియోలో ఫేమ్ టు సబ్సిడీకి సంబంధించి ప్రైజెస్, అట్ ద సేమ్ టైం ఈఎంపీఎస్ సంబంధించిన ప్రైజెస్ ఎక్కడెక్కడ వాళ్ళు రెడ్యూస్ చేశారు, ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేశారనేసి మొత్తం కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చెప్పే ప్రైజెస్ వచ్చేసి ఆ వెబ్సైట్లో తీసుకొని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే ప్రైజెస్కి మీ దగ్గర ఉన్న షోన్ ప్రైజెస్కి 1000 అటు ఇటు ఉండొచ్చు అనమాట. అది కూడా చూసుకోండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏదర్కి సంబంధించి ఓలాకి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. అది కూడా చూడాలనుకుంటే ప్రైజెస్ సంబంధించి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఐక్యూబ్కి సంబంధించి ఫేమ్ టు సబ్సిడీలో ప్రైజెస్ చూద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఐక్యూబ్ బేస్కి వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,35,105 రూపీస్ అనమాట. అంటే 1,35,105 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉండేది అనమాట. దీనికి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే, ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా 1,50,000 అరౌండ్ ఉండేది అనమాట. సో ఇది కర్నూలుకి సంబంధించిన ప్రైస్ అనమాట. మీ సంబంధించిన దాంట్లో 1000 అటు ఇటు ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఇది ఫేమ్ టూకి సంబంధించి ఐక్యూబ్ బేస్ మోడల్ యొక్క ప్రైజెస్ ఇవి. అదేవిధంగా ఇప్పుడు ఈఎంపీఎస్ 2024కి సంబంధించి ప్రైజెస్ చూద్దాం. ఇప్పుడు మెయిన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,47,311 రూపీస్ అనమాట. దాంట్లో 10,000 రూపీస్ రెడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ 1,37,311 రూపీస్ అయిందనమాట. సో దీనికి కూడా అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,50,000 వస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే, సో పాత ఎక్స్షోరూమ్ ప్రైస్ కానీ ఫేమ్ టు సబ్సిడీలో ఉన్న మెయిన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఈఎంపీఎస్లో ఉన్న ఎక్స్షోరూమ్ ప్రైస్కి డిఫరెన్స్ కూడా చూసుకుంటే కూడా 8,925 రూపీస్ వచ్చిందనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మీకు ఆ అమౌంట్ పెరగాలి, ఆ అమౌంట్ పెరగకపోగా సేమ్ ప్రైస్ ఉండడం జరిగిందనమాట. ఎందుకు అంటే ఈ ప్రైజెస్ని వీళ్ళు ఎక్స్షోరూమ్ ప్రైస్ని తగ్గడం జరిగిందనమాట. మెయిన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ పాత చూసుకుంటే ఎక్కువ ఉంది, ఇప్పుడు కొత్త చూసుకుంటే దాదాపుగా 9,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ తగ్గడం జరిగింది కాబట్టి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా 2,000 రూపీస్ ఇంటర్నల్గా వాళ్ళు అన్నీ మేనేజ్ చేయడం జరిగింది. ఆ విధంగా సేమ్ పాత ఫేమ్ టు సబ్సిడీలో ఏదైతే ఎక్స్షోరూమ్ ఆన్ రోడ్ ప్రైస్ ఉందో 1,50,000 అదే ఆన్ రోడ్ ప్రైస్ ఇక్కడ కూడా రావడం జరిగింది అనమాట. అందుకే ప్రైజెస్ పెరగలేదు దీంట్లో. నెక్స్ట్ మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అనమాట. ఈ మోడల్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ జరిగింది. ఏదేంటంటే అమౌంట్ ఇంకా 3,000 తగ్గడం జరిగింది అనమాట. అది ఎలా తగ్గింది, ఎక్కడ వీళ్ళు ఏ దాంట్లో కాంప్రమైజ్ అయ్యారు అండ్ ఏమేమి జరిగినాయని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ సంబంధించి ఫేమ్ టు సబ్సిడీ ప్రైస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,62,772 రూపీస్ అనమాట. 1,62,772 రూపాయలు. దాంట్లో సబ్సిడీ 22,065 రూపీస్ని రెడ్యూస్ చేస్తే ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,40,707 రూపీస్ అనమాట. దీనికి అప్రాక్సిమేట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,65,000 అయ్యింది అనమాట. ఈఎంపీఎస్ సంబంధించి మెయిన్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,57,102 రూపీస్ అనమాట. అండ్ దీంట్లో మైనస్ 10,000 రూపీస్ చేస్తే 1,47,102 ఫైనల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వస్తుంది. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,62,000 అప్రాక్సిమేట్లీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మీరు దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే జనరల్గా టీవీఎస్ ఐక్యూబ్ ఎస్కి వచ్చేసి వీళ్ళు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అని చెప్పేసి 9,440 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు అనమాట. సో అది వచ్చేసి పరమ వేస్ట్. అది దానివల్ల అయితే ఏం యూజ్ ఉండదు. మనం అక్కడ వచ్చే సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా పెద్దగా ఏం యూజ్ చేయలేము అనమాట. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఈఎంపీఎస్లో అది రిడ్యూస్ చేసి 3,540 రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే దీంట్లో 5,900 రూపీస్లు తగ్గించి ఓన్లీ జస్ట్ 3,540 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఆ 3,540 రూపీస్ కూడా వేస్టే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలి యాక్చువల్లీ. అది ఎందుకంటే ఏం యూస్ చేస్తుండో అప్డేట్స్ కూడా రావన్నమాట. నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని వరకు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా తగ్గడం జరిగింది అనమాట. ఫేమ్ టూతో కంపేర్ చేస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా తగ్గింది. అట్ ద సేమ్ టైం దాని డిఫరెన్స్ కూడా వచ్చేసి 5,670 రూపీస్ రావడం జరిగింది అనమాట. ఇలా టోటల్గా అన్ని రెడ్యూస్ చేసుకుంటూ ఫైనల్గా 1,62,000 రూపీస్ దాకా తీసుకురావడం జరిగింది ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్. ఆ విధంగా చూసుకుంటే కూడా పాతదంతో పోలిస్తే ఇప్పుడు 3,000 తగ్గిందనమాట. ఈ ప్రైజెస్ చూస్తే మనం ఓలాతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ అనిపించింది అనమాట. ఓలా వాళ్ళు అయితే సేమ్ ప్రైస్ పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక మోడల్ సేమ్ ప్రైస్ పెట్టినారు, ఇంకో మోడల్కి అయితే 3,000 రూపీస్ తగ్గడం జరిగింది అనమాట. సో ఈ విధంగా తగ్గించే పాయింట్ విధంగా చూసుకుంటే ఓలాతో కొంచెం బెటర్ అనిపించింది అనమాట. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు తగ్గడం ఏంటంటే ఎక్స్షోరూమ్ ప్రైజెస్ పాతదాంతో పోలిస్తే కొత్తవి తగ్గడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఐక్యూబ్ ఎస్లో వచ్చేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తగ్గడం జరిగింది. 5,900 రూపీస్ తగ్గడం జరిగింది. సో ఈ విధంగా మనకి రెండిట్లోనూ ప్రైజెస్ ఒక దాంట్లో సేమ్ రావడం, ఒక దాంట్లో తగ్గడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఓలా ఏతర్ వాటితో కాంపిటీషన్ ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రైజెస్ కూడా పెంచకుండా ప్రజలకి భారం లేకుండా సో ప్రైజెస్ని కంట్రోల్ చేయడం జరిగింది అనమాట.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ ప్రైజెస్ సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైనా సరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బజాజ్ చేతకు సంబంధించి ప్రైజెస్ వీడియో వస్తుందన్నమాట, అది కూడా చూడండి.